హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులైంది వీడియో అయితే అప్లోడ్ చేసి. ఈరోజు చాలా మంచి, అందరికీ చాలా యూజ్ఫుల్ అయిన వీడియో. అలాగే ఇప్పుడు శ్రావణ మాసం అయితే వచ్చేసింది కదా, అందరికీ పూజలకి, అలాగే మనకి ఇంట్లో ఏమైనా లో బడ్జెట్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను చూపిస్తాను. అవన్నీ కూడా మీకు కిందని కోడ్స్ కూడా ఉంటాయి. అవి ఏవైనా మీకు యూజ్ అవుతాయి అని అనుకుంటే కనుక ఆ కోడ్స్ని చూసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే మ్యాక్సిమం మీకు అవసరం అనుకుంటేనే తీసుకోండి, లేదు అని అంటే స్కిప్ చేసేసేయచ్చు. అంతేకాని అనవసరంగా వస్తువులను అయితే తీసుకోవద్దు. మనకు అవసరం అనుకుంటే మాత్రమే ఐటమ్ అయితే తీసుకోండి. ఇంకెందుకు లేట్ చేయడం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా, రండి. ముందుగా ఎలిఫెంట్ స్టూల్ అయితే చూడండి, వుడెన్ మినీ చాపర్ హ్యాండ్ ప్రింటెడ్ అనమాట. ఇది ఎన్ని ఇంచెస్ వస్తుందో కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేశారు. మీకు ఈ స్టూల్ కావాలి అంటే కోడ్ యూస్ చేసి అక్కడ కనిపిస్తున్న కోడ్ని మీరు మీషో యాప్లో టైప్ చేసినట్లయితే మీకు ఈ ఐటెం అనేది వస్తుంది. ఈ స్టూల్ని మెయిన్ డోర్ దగ్గర కానీ, లోపల మనం ఏదైనా ఫ్లవర్ బొకేస్ పెట్టుకోవడానికి కానీ చాలా లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. సెకండ్ వన్ ఏంటో చూద్దాం రండి. మెటల్ ట్రెడిషనల్ పూజా బాస్కెట్ అన్నమాట. చాలా బాగుంది ఇది కూడాను. ఇది వచ్చేసి వేరే కలరు, అది గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది, ఇది సిల్వర్ ఫినిషింగ్ అనమాట. నెక్స్ట్ వన్ వుడెన్ పూజా చౌకీ. ఇది కూడా చాలా బాగుంది. ఈ టైంలో మనకి అమ్మవారిని పెట్టుకొని పూజ చేసుకోవటానికి, ఎక్కువ ప్రసాదాలు పెట్టుకోవటానికి ఈ స్టెప్స్ వైజ్ కూడా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రాస్ అఖండ్ జ్యోత్ కమల్ స్టాండ్ అనమాట. లుక్ వైజ్ అయితే చాలా బాగున్నాయి. హైట్ కూడా చెక్ చేసుకొని తీసుకోండి. బ్రాస్ ప్రసాదం బౌల్స్, ఇవి సెంటీమీటర్స్తో కూడా మీకు పిక్ యాడ్ చేశాను. అది కూడా చూసిన తర్వాత మీ ప్రసాదంకి ఇది ఓకే అనుకుంటే కనుక చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ఈ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. బ్రాస్ టేబుల్ ల్యాంప్ అనమాట. చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ఉంది. ఇది కూడా మీకు కూడా ఓకే అనుకుంటే కనుక చక్కగా తీసుకోవచ్చు. ఇది కూడా వుడెన్ హ్యాండిల్ హారతి కర్పూరం ఉందన్నమాట. ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్కే వస్తుంది. సో మీకు ఈ ప్రైస్ ఓకే అని అనుకుంటే ఇదైతే చాలా బాగుంది బ్రాస్ ఐటమ్ అయితే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్సెన్స్ హోల్డర్. ఇది వచ్చేసి పిరమిడ్ ఇన్సెన్స్ బాక్స్ టైప్ ఉంటుంది. అలాగే ఓల్డ్ ఒక 1 year 2 years బ్యాక్ అయితే ఇలా హారతి కర్పూరం బిళ్ళల కిందని బాక్స్ టైప్ అయితే రాలేదు. ఇప్పుడు న్యూ మోడల్ ఇలా వచ్చింది. ఇది కూడా ఓకే, బాగానే ఉంది. ఇది కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఇన్సెన్స్ బర్నర్ లోబన్ అనమాట. ఇది ఓన్లీ ధూప్ స్టిక్స్ పెట్టుకోవడానికే. ఇది కూడాను మీకు ఈ టైప్ కూడా రీజనబుల్ ప్రైస్కే ఉంది. లుక్ వైజ్ కూడా బాగుందని చెప్పి పెట్టా. ఇంకా ఈ టైప్లో ఒక 2-3 ఐటమ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇందులో మీకు ఏమైనా అవసరం అనుకుంటే కనుక ఒకసారి అయితే చెక్అవుట్ చేసుకోండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మనం ఈ స్టాండ్స్ అయితే ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్కటి పెట్టా. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఈ వీడియోలో చాలా వరకు కూడా శ్రావణ మాసానికి యూజ్ అయ్యేటటువంటి కొన్ని డెకరేషన్ ఐటమ్స్ని కూడా నేను యాడ్ చేశాను. అవి కూడా చూడండి. ఇది వచ్చేసి క్రిస్టల్ బాక్స్. ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఉంది. డెకరేషన్ ఐటమ్. ఇందులో మనం లక్ష్మీదేవిని పెట్టుకోవడానికి వాటికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే. ఇందులో చాలా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీకు అవసరమైతే కనుక ఖచ్చితంగా తీసుకోవచ్చు.
అమ్మవారి పూజకి కావాల్సినవి. ఇప్పుడు ఇది వచ్చేసి వుడెన్ ఆసన్ అనమాట. ఇక్కడ వినాయకుని పెట్టారు కదా, అలాగే మనం లక్ష్మీదేవిని కూడా పెట్టుకొని చాలా అందంగా రెడీ చేసుకోవచ్చు. క్వాలిటీ కూడా చాలా బాగుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి హ్యాండ్ క్రాఫ్టెడ్ గ్రానైట్ రంగోలీ 12x6 ఫీట్స్ ఉంటుంది. ఇది స్వస్తిక్, అలాగే కౌ, సన్, ఇవన్నీ మూన్ అన్నీ ఉన్నావు అనమాట. ఇది కూడా చాలా బాగుంది. మీకు యూజ్ అవుద్ది అనుకుంటే చూడండి. అలాగే పాదాలు కూడా మనం ఇంటి గుమ్మం మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కానీ ఇలాగ తులసమ్మ దగ్గర కానీ పెట్టుకోవటానికి చాలా అందంగా అయితే అనిపిస్తుంది. దీనికి సంబంధించిన కొన్ని రిలేటెడ్ ఫొటోస్ కూడా ఉన్నాయి, చూడండి ఇవి కూడాను. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ డోర్ దగ్గర అయితే ఎక్కువగా పెట్టుకుంటాం కదా. ఇంచెస్ కూడా 7 ఇంచెస్ ఉంది, బాగుంటుంది. అలాగే ఇప్పుడు చూపిస్తున్నది లక్ష్మీదేవి కుంకుమ బెర్న్ అనమాట. ఈ విధంగా అయితే ఎలిఫెంట్స్తో వచ్చి ఉంటుంది. ఇక్కడ పసుపు కుంకుమ పెట్టుకోవచ్చు. గోల్డ్ అండ్ సిల్వర్ కలర్లో అయితే ఉంది. మీకు ఇది ఓకే అనుకుంటే, మీకు అవసరం అవుతుంది అంటే కనుక ఇది కూడా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మనకి ఈ 8వ తారీఖు శ్రావణ శుక్రవారం రోజుకి ఉపయోగపడేవన్నీ కూడా ఇప్పుడు యాడ్ అయ్యాయి. ఇవన్నీ కూడా చూడండి, ప్రతిదీ కూడా అమ్మవారు ఫేస్ మనకి ప్లెయిన్గా కావాలన్నా ఏదైనా స్టోన్స్తో డెకరేట్ చేసిన ఫొటోస్ కూడా యాడ్ చేశాను. అలాగే వట్టివేరు వినాయకుడు, వట్టివేరు మాల, అవన్నీ కూడా ఒకసారి నేను పెట్టిన లింక్స్ని చూస్తూ ఇంకా ఏమైనా ప్రైజ్ తక్కువగా వచ్చినవి ఉంటే కనుక అందులో పర్చేస్ చేసుకుంటూ ఉండండి, చెక్ చేసుకుంటూ. అలాగే ఇక్కడ కాటన్ మాల అంతా చూపిస్తున్నా. మనం ఈ విధంగా మీకు ఒక ఐడియా కోసం అయితే ఈ ఫోటోని యాడ్ చేశాను. మన ఇంట్లో కాటన్ ఉంటే మనమైనా దూదితో ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. సో దానికోసం ఒక ఐడియా కోసం అయితే నేను ఆ ఫోటో యాడ్ చేశాను. లేదు నాకు ఇలా రాదు అని అనుకుంటే మనం మీషోలో పర్చేస్ చేసుకోవచ్చు. ఇవన్నీ లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమైనవి అనమాట. గోమతి చక్రాలు, అలాగే తామర గింజలు, అలాగే గవ్వలు అన్నీ కూడా అమ్మవారి ఫేస్ ఈ విధంగా అయితే రెడీ చేసేస్తారంట. చాలా బాగుంది. 8 ఇంచెస్ అండ్ 4 ఇంచెస్ ఇవన్నీ ఇంచెస్తో సహా ప్రతీదీ పెట్టాను. అన్నీ కూడా వివరంగా చూసుకొని వీడియోనైతే ఫుల్గా చూసి తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది కదా, వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా మీకు వీడియోస్ కావాలి, అలాగే కోడ్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వాలి అంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కోడ్స్ కూడా డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. బాయ్ బాయ్.